ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఇంటి బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన ఛానల్లో ఫాలో చేస్తున్నాను అనమాట. వీడియో ఫాలో చేస్తున్నాను అనమాట. అంటే వచ్చిన కాడి నుంచి మా ఇంట్లో వాళ్ళు, మా పిల్లలు కానీ, మా మేడమ్ కానీ, వాళ్ళు కానీ మాకు ఇండియా రెసిపీ చేసి పెట్టి ఒక రోజు అని మమ్మల్ని నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటారు. కానీ నాకు ఎప్పుడు అంత అవకాశం రాలేదు, చెయ్యాలనిపించలేదు. అయితే ఇంకా అన్నిసార్లు నేను ఇక్కడ అరబీ హోటల్లో ఏం చేస్తారు ఏంటన్నది అన్నీ చూపించేసాను కదా. అది సరే ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అని ఈరోజైతే ఇండియా ఫాలో చేయడానికి అయితే నేను రెడీ అయిపోయాను. ఈరోజైతే నేను ఫాలో ఎలా చేస్తాను ఏంటనేది సింపుల్ పద్ధతులు ఈజీగానే చూపిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి నేనైతే ఫాలో చేయడానికి ఏమేమి ఐటమ్స్ రెడీ చేసుకొని ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేనైతే ఇండియా ఫాలో చేయడానికైతే నేను తీసుకున్న ఐటమ్స్ అన్నమాట. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా, ఇదైతే సబాక్ అంటారు, సమ్నాక్ అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి కూరగాయలు అన్నమాట. చూడండి అన్నీ అయితే ఇలా అయితే మాకు ప్యాకింగ్ వస్తాయి. ఇంకా ఇలా అన్నిటిని ఇలాగైతే తీసుకోనమాట. ఇది కూడా ఇలా అయితే ప్యాకింగ్ ఉంటుంది. ఇక్కడైతే ఈజీగా దొరుకుతాయి. మన ఇండియాలో కూడా దొరకవచ్చు, మేబీ నాకు తెలీదు. మనమైతే ఇంటికాడ అన్ని కూరగాయలని తీసుకొని మనమైతే ఇలా కట్ చేసుకుంటాం చిన్న చిన్నగా. ఇక్కడైతే ఇలాగ ప్యాకింగ్ అయితే వస్తుంది అన్నమాట. ఇలా అయితే నేను ఒక ప్యాకెట్ అయితే, అంటే ఎక్కువ రైస్ వండుతాను కదా ఫ్రెండ్స్, అందుకు ఒక ప్యాకెట్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇంకా అయితే ఇంకపోతే రైస్ కూడా నేను కడిగి నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టి 2 hours అవుతుంది, 2 గంటలు అవుతుంది ఫ్రెండ్స్. అయితే బియ్యం ఇలా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చూడండి ఇప్పుడైతే నేను ఎలా చేస్తాను ఏంటి అన్నది ఫాలో చూసి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే అలా గిన్నె పెట్టేసి ఆయిల్ అయితే వేస్తాను. తర్వాత అది వచ్చి తెల్లగా కనిపించి అయితే చెప్దామంట. అంటే మనం ఇంటికాడ నెయ్యి కానీ డాల్డా కానీ అలా యూజ్ చేస్తాం కదా, దీన్ని చెప్దా అంటారా. సేమ్ మన ఇండియాలో దీన్ని నెయ్యి కానీ డాల్డా కింద యూజ్ చేసుకోవచ్చు. అంటే అది ఇది సేమ్ ఒకటేమాట. ఇది వచ్చి నేను ఒక స్పూన్ వేస్తానమాట. కొంచెం 2 అంటే అంచనాకి కొంచెం ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ పోసాక పలవసరికి వేసి కొంచెం వేగనిచ్చాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసి ఇలా అయితే నేను 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తాను. అయితే అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను వచ్చి వాళ్ళ కోసం సపరేట్గా చికెన్ కర్రీ అనేది రెడీ చేస్తాను అనమాట. మామూలుగా మన ఇంటికాడ ఎలా చికెన్ కర్రీ వండుతామో అలా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తాను. కర్రీ అయితే ఉడికిపోయింది, కొంచెం స్లిమ్లో పెట్టనమాట, బాగా ఉడుకుతుందని. ఈలోగా మనము ఫలవ్ అయితే రెడీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే నేనైతే కూరగాయలు అన్నీ వేసి ఇలా అయితే ఫ్రై చేస్తాను అనమాట. ఫ్రై చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇవి అయితే బాగా వేగించుకోవాలి. అలాగే కొంచెం 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ వేసుకొని ఇలా అయితే బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా ఎగనివ్వాలి. స్పూన్ అయితే ఉప్పు వేసాను ఫ్రెండ్స్. అంటే టేస్ట్ మనం తర్వాత ఆకలి సరే కొంచెం టేస్ట్ చూసుకొని మనకు కావాల్సితే మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1 స్పూన్ వచ్చి అన్ని ఐటమ్స్ అంటే పసుపు, కారం, అలా అన్ని మసాలా పౌడర్ అన్నీ కలిపిన 1 స్పూను మసాలా పౌడర్ అన్నమాట. అదైతే 1 స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్నీ వేసాక ఎలాగైతే అన్నీ మగ్గిపోయిన తర్వాత నేనైతే ఎన్ని వాటర్ సరిపోతాయి అన్ని వాటర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే మన రైస్ ఎంత. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వాటర్ అయితే అలా మరిగిపోతున్నాయి. నేనైతే గిన్నెలోకి ఎలా అయితే రైస్ అన్నదే వాటర్ అన్నీ తీసే సపరేట్ చేసి అలా అయితే ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రైస్ని వాటర్లో అయితే వేసేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే రైస్ అయితే వేసేస్తాను అనమాట. రైస్ అయితే వేసేసాను చూడండి. రైస్ వేసేసి ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఫలవ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి వాటర్ అన్నీ మరిగిపోయినాయన్నమాట. రైస్ తగ్గి పడిపోయింది చూడండి. ఇంకా అయితే కొన్ని వాటర్ అయితే ఉన్నాయి. మనం దీన్ని అయితే చిన్న మంట పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని కొంచెం అయితే రైస్ని అయితే మగ్గనిద్దాం అన్నమాట.
చూసారా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, పలావ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో, అసలు గడ్డలు కట్టకుండా. చూడండి కంటెస్ట్ అన్నది ఇలాగ చూడండి, ఎక్కడ గడ్డలు కట్టకుండా వచ్చింది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. వచ్చిందని అంత పర్ఫెక్ట్గా అయితే నాకు కుదిరిందని నాకు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పలావ్ అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో నేనైతే అరబీ వాళ్ళకి ఫస్ట్ టైం మన ఇండియా పలావ్ అయితే రెడీ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా రైస్ అసలు గడ్డలు కట్టకుండా చాలా పొద్దున మీద సింపుల్గా ఈజీగా అయితే నేను ఇలా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. అలాగే నేను దాని కాంబినేషన్గా పెరుగు చిన్ని కూడా రెడీ చేశాను. చూసారు కదా, అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే, ఓకేనా ఫ్రెండ్స్. మనం అయితే బిర్యానీ కానీ పలావ్ కానీ అలా రెడీ చేసినప్పుడు మనం బాక్సులకు ఎక్కువగా అలా తీసుకుంటూ ఉంటాం. ఇలా తీసుకున్నప్పుడు ఇలాంటి డిష్ పేపర్ తీసుకొని ఇలా గాలి వెళ్ళకుండా డిష్ పేపర్ అలా అన్నదే పెట్టేసుకోండి. దీని మీద కొంచెం కూల్ వాటర్ అనేది చల్లుకోండి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా వాటర్ అనేది ఇలా పైన ఇలా జిమ్మేసుకొని ఇలా అనేది ఇలా బాక్స్కి మూత పైన పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడు సర్వీస్ చేసుకున్నా సరే మన రైస్ అనేది పిక్సుకోకుండా రైస్ గట్టిగా లేకుండా చక్కగా లూజ్గా పర్ఫెక్ట్గా అన్నది రైస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ సరికొత్త వీడియోతో సరికొత్త ఐటెంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.